పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సో, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3 అధ్యాయంలో 20 వచనం నుంచి 21 వచనం వరకు మనం ధ్యానించేద్దాం. సో, ఈ 2 వచనాల్లో మనకి దేవుడు ఏం తెలియచేశారంటే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. సో, అన్ని విషయములలో మన తల్లిదండ్రుల మాట వినాలండి. సో, వినాలా? వద్దా? అనేది క్వెషన్ మార్క్. సో, వినాలా? వద్దా? అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతదండి. సో, మనం అన్ని విషయాల్లో మన తల్లిదండ్రుల మాట వినాలండి. అన్ని విషయంలో వినాలి. ఎప్పుడు వినాలి? ఆళ్ళు వాక్యానుసారమైనవి మిమ్మల్ని చేయమన్నప్పుడు అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట విని, వాళ్ళేం చెప్పారో అవన్నీ చేయాలండి. ఆళ్ళు వాక్యానికి వ్యతిరేకమైనవి మిమ్మల్ని చేయమంటే మీరు చేయకూడదండి. ఎందుకు మీరు చేయకూడదు? ఇక్కడ దేవుడేమో అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అన్నారు. నేనేం చెప్తున్నాను? వాక్యానికి వ్యతిరేకమైనవి మీ తల్లిదండ్రులు చెప్తే చెయ్యొద్దు అని జెప్తున్నాను. సో, ఎందుకు చేయొద్దన్నానంటే, మీకు మీ తల్లిదండ్రులకి కూడా తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. మనమందరం ఎవరికి లోబడి ఉండాలి? యెహోవా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనమందరం లోబడి ఉండాలి. దేవుడు వాక్యమై ఉన్న దేవుడండి. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యానికి పిల్లలు లోబడి ఉండాలి. అదే విధంగా తల్లిదండ్రులు కూడా లోబడి ఉండాలి. తల్లిదండ్రులు వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. అంటే మీ తల్లిదండ్రులు మీకు బోధిస్తున్నారు. వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయమని మీకు చెప్తున్నారు. అంటే మీ తల్లిదండ్రులు యెహోవా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండట్లేదు. సో, అటువంటప్పుడు మీరు వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు చేయమంటే మీరు చేయకూడదండి. మీరు చేయకూడదు. వాక్యం ఇలా ఉంది కదా! అందుకనే మా తల్లిదండ్రులు మమ్మల్ని పాపం చేయమన్నా మేము చేసేసాం అని అనకూడదండి. మనం జ్ఞానంగా ఉండాలి. పిల్లలు, తల్లిదండ్రులకి అందరికీ తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. మనమందరం పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఎవరికి లోబడి ఉండాలి? దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. ఓకేనండి. సో, ఏ విషయంలో మనం మన తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండకూడదు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను కదండీ! ఉంటానండి.